దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మీకు తోడేయండి, మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి జయముతో ముందుకు నడిపించునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుదాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనంలో చాలా తేటగా స్పష్టంగా తన ప్రజలైన వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఈ సందర్భము ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటికి వెళ్ళడానికి దైవజనుడైన మోషే చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రము కనబడుతూ ఉన్నది. దారి తెలియని పరిస్థితి, ఎటు వెళ్ళాలో అర్థం కాని స్థితి వారికి ఉన్నప్పుడు వెనక నుండి 600 ఇనప రథాలతో ఫరో రాజు తరుముతున్నటువంటి సమయం. ఆ సమయంలో ఫరో రాజు మరలా బానిసలుగా చేసుకోవడానికి, వారిని శిక్షించడానికి, వారిని కొట్టడానికి, వారిని గాయపరచడానికి వెంటపడుతున్న గడియ. గాయపరచబడడానికి, శిక్షించబడడానికి ఇష్టము లేని ప్రజలు, కోరుకోని ప్రజలు ఎంతో వేదనతో బాధతో కలవరపడుతున్నటువంటి సమయం. దైవజనుని మీద తిరుగుబాటు చేయొచ్చు, ఎన్నో రకాలుగా మాట్లాడుతున్న సమయం అది. ఆ సమయంలో ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు దైవజనుడైన మోషే ప్రార్థన చేయగా దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషే ధైర్యం తెచ్చుకొని ప్రజలతో చెబుతున్న ఈ మాట, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఏ పోరాటంలో ఉన్నారు, ఎలాంటి సమస్యల్లో ఉన్నారు, ఎలాంటి ఇరుకులో, ఎలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో మీరున్నారు. అయితే ఏ పరిస్థితుల్లో మీరున్నారో ఆ పరిస్థితులలో ప్రభువు మీ పక్షమున యుద్ధము చేస్తాడు. దేవుడు యుద్ధము చేస్తే యుద్ధము యెహోవాదే అని ప్రకటించిన దావీదు యొక్క ఆ యుద్ధములో దేవుడు దిగి వచ్చి యుద్ధం చేశాడు. 6 మూరల జానుడు ఉన్న గొల్యాతు దేవుని యుద్ధంలో బోర్ల పడ్డాడు. దేవుని యుద్ధంలో వాని తల నరకబడింది. దేవుని యుద్ధంలో ఫిలిష్తీయులు పారిపోయారు. దేవుని యుద్ధంలో ఇశ్రాయేలీలకి సంతోషము, ఆనందము, జయము కలిగింది. నింద కొట్టివేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ పక్షంగా యుద్ధము చేయుటకు ఆయన పూనుకొని ఉండగా మిమ్మల్ని మీరు సంపూర్ణంగా దేవుని కొరకు సమర్పించుకోండి. దేవునిలో నిలిచి ఉండండి. దేవుని సహాయం కోరుకోండి. ఆయన మీ పక్షముగా యుద్ధము చేస్తే సంవత్సరాల తరబడి మీ మీద పోరాడుతున్న సమస్యల్లో మీరు జయం పొందుకుంటారు. సంవత్సరాల తరబడి మీ మీద దాడి చేస్తున్న చీకటి శక్తుల మీద మీకు జయము కలుగుతుంది. ఇదిగో సంవత్సరాల తరబడి మీ శరీరాలను పాడు చేస్తున్న వ్యాధుల నుండి మీకు విడుదల కలుగుతుంది. దేవుడు యుద్ధము చేయగా జయం, దేవుడు యుద్ధము చేయగా సమాధానం, దేవుడు యుద్ధము చేయగా ఆశ్చర్యకరమైన సహాయము, ఆనందం కలుగుతుంది. దేవుడు యుద్ధం చేస్తే యుద్ధము యెహోవాది, జయము మనది అవుతుంది. మనల్ని జయ పతాకం ఎగరవేయవారిగా చూసి మన పక్షంగా యుద్ధము చేసి జయం అనుగ్రహించి సంతోషించు దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, భయపడకు, అధైర్యపడకు. దేవుడే నీ పక్షంగా యుద్ధము చేస్తాడు కనుక దేవుని కృపకు సంపూర్ణంగా సమర్పించుకో. ప్రతి సమయంలో కూడా నా దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షంగా యుద్ధము చేస్తాడు. ఆయన నా తండ్రి, ఆయన నా సైన్యాధిపతి, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, యుద్ధ సూర్యుడని యెహోవా, రోషము కలిగిన దేవుడు అని ధైర్యంతో ముందుకు వెళ్ళు. ప్రభువు నీతో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపుడు అయిన మా తండ్రి, ఘనుడవైన మహారాజా, నీ బిడ్డలమైన మా పక్షముగా యుద్ధము చేయు దేవునిగా మీరు నందుకు స్తోత్రాలు. ఏ పరిస్థితుల్లోనైనా, ఎంతటి జటిలమైన సమస్యల్లోనైనా, ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనైనా మీరు యుద్ధము చేసి మాకు జయమిచ్చి మమ్మల్ని నడిపించువాడా. ఈ వర్తమానం ఉన్న ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డ జీవితంలో అత్యధికమైన విజయాన్ని కలుగు చేసి ఆశీర్వదించి సంతోష సమాధానాలతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.